అందరికి నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా ఆహ్, ఏదైతే ఒక అంశం మీద అందరు ప్రముఖులు స్పందిస్తున్నారో, అదేవిధంగా ఒక నార్మల్ పర్సన్‌గా నేను గూడా నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. ఏదైతే మన రీసెంట్‌గా 'డాకు మహారాజ్' అనే సినిమా సక్సెస్ మీట్‌లో తమన్ గారు చాలా భావోద్వేగంగా మాట్లాడినటువంటి సంఘటనలు అందరూ చూసాం. ఆయన ఏదైతే సినిమా రంగానికి సంబంధించి జరిగినటువంటి అన్యాయం పట్ల ఆయన ట్రోలింగ్ ఏదైతే జరుగుతుందో వాళ్ళ వలన చాలా ఇబ్బందులు పడి నిర్మాతలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది అని ఆయన చాలా బాధాకరంగా మాట్లాడిన విషయాలు మనం అందరూ చూసాం. ఇందులో ప్రధానంగా అదే అంశం మీద మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అవ్వటం జరిగింది. ఈ మొత్తం కథలో మనం గనక చూస్తే ఎందుకు ఇండస్ట్రీ మీద ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి? ట్రోల్స్ ఇవ్వటానికి అది ట్రోలింగ్ గూడా వన్ ఆఫ్ ది ఎంటర్‌టైన్‌మెంట్ కింద తీసుకొని ఎవరు ఎంకరేజ్ చేశారు అనే దాని మీద మాట్లాడితే, ప్రముఖంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా సులభతరమైనప్పటికీ కూడా సినిమా రంగానికి సంబంధించి ప్రచారం, ప్రచార ఆర్భాటం ఏదైతే ఉందో అది ట్రోలర్స్‌కి ఎక్కువగా అవకాశంగా మారిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్లయితే ఇదివరకు సినిమాలొస్తే మనం చాలా ఈగర్‌గా ఒక సినిమా తీస్తున్నారనే అంశం తెలియపోయినప్పటికి గూడా, ఒక హీరో ఏ సినిమా తీస్తున్నాడనే దాని మీద మనం ఎక్కువగా ఆతృతగా ఎదురు చూస్తా ఉండేవాళ్ళం. ఆ క్యూరియాసిటీ ఉండేది. సో, ఇందులో ఒక పాట రిలీజ్ చేస్తే, ఆ పాట మనం క్యాసెట్‌లో విన్న తర్వాత పదే పదే వింటూ, ఇంకో పాట రిలీజ్ అయిన తర్వాత పదే పదే వింటూ, లేదా 6 పాటలు రిలీజ్ అయిన తర్వాత పదే పదే వింటూ, సినిమాని ఊహించుకుని, సినిమా రాంగానే వెంటనే సినిమా చూసి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమా బాగుంది, బాగాలేదు అని చెప్పేదానికి, అలాగే ఎవరు ఏం చెప్పినా కూడా చూసేదానికి ముందు సినిమా థియేటర్‌కి ఎక్కువ మంది ఎళ్ళేవాళ్ళు. అంటే ఆ అవుట్‌పుట్ అనేది ఎలా ఉండిద్దో తెలీదు. కనీసం తెలుసుకునే ప్రయత్నంలో అన్నా వాళ్ళకి ఎక్కువగా నిర్మాతలు చాలా ప్రతిష్టాత్మకంగా ఒక సినిమాని థియేటర్‌లో దాన్ని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా పంచి అది ఒక ఫస్ట్ షో పడేదాకా గూడా అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేసేవాళ్ళు. ఆ క్యూరియాసిటీ పెంచడానికి సినిమా రంగం ప్రధానంగా రాను ఇప్పుడొచ్చే టెక్నాలజీని వాడుకుని, ముందుగా గ్లిమ్స్ అనే పదం, ట్రైలర్ అనే పదం, పోస్టర్ రిలీజ్ అనే ఒక పదం. సో, ఇలాంటి విషయాల మీద మీకు మీరే ప్రచార ఆర్భాటం చేసేసుకొని, దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేయటం మూలంగా ఎటు వ్యక్తి వాడుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారనేది ఒక మాట్లాడుకోవాల్సిన అంశం కాదా? ఏమైంది ఇప్పుడు ఒక పాట రిలీజ్ చేయండి. వింటాం. యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే వింటాం. ఖచ్చితంగా వింటాం. క్యూరియాసిటీ పెరిగిద్ది. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి మంచి పాటలిస్తే ఖచ్చితంగా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ట్రోలర్స్‌కి ఇంకా అవకాశం ఏముంది? పాట బాగుందా లేదా చెప్పడానికి ట్రోలర్స్ అవసరం లేదు గదా! ఒక 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 ట్రైలర్ రెడీ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? హ్మ్. అంటే అందులో ఏం ఉండబోతుంది? ఒక టెన్షన్ క్రియేట్ జేసి, జనాల్లో క్యూరియాసిటీ పెంచి, అసలు ఏ టెక్నాలజీ లేనప్పుడే పాటలిని సినిమాలు పరిగెత్తిన రోజుల నుంచి, ఒకసారి సినిమా జూసిన తర్వాత ఎలా ఉందని ఇంటికొచ్చి మాటల రోజుల దగ్గర నుంచి, ఈరోజు మనం ఎక్కడున్నామంటే ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో చూసే పరిస్థితికొచ్చాం. అవకాశం ఇచ్చింది టెక్నాలజీ అనేది కాకుండా, అవకాశం ఇచ్చింది మన ప్రచార ఆర్భాటం అనేది మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. మనం ప్రచారం చేసుకున్నాం సినిమా గురించి ఎలా ఉండబోతుందని. అలా ప్రచారం చేసుకుందల్లా బాగా ఆడుతుందా పోనీ? అది లేదు. ఓ పక్క ప్రచారం చేసిన సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. నువ్వు ప్రచారం చేసినా, చేయకపోయినా ఆడే సినిమా ఆడిద్ది, ఆడని సినిమా ఆడదు. నువ్వు గ్లిమ్స్ అని జెప్పి, ట్రైలర్ అని జెప్పి, లేపోతే ఫస్ట్ ట్రైలర్ అని జెప్పి, దానికి రికార్డులని జెప్పి, యూట్యూబుల్లో పోటీతత్వం పెంచి, దేంట్లో ఏముంది, ఏ అంశంలో ఏముంది అనే ప ఎనలైజ్ నుంచి ట్రోలర్స్ ఈరోజు ఆడు అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నాడు.
నువ్వు చేసిన సినిమా బాగుందా, నువ్వు చేసిన సినిమా బాగాలేదయ్యా అని అవకాశం ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రచారం పెట్టారు బాగుంది, ఒక సభ పెట్టారు, ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, వింటాం, నువ్వు చూడటానికి వస్తాం, బాగుండిద్ది. అందులో ఏముందో ముందే రివీల్ చేయాల్సిన అవసరం మీకు ఏముంది? అంత క్యూరియాసిటీ ఏముంది? పబ్లిక్ ఏవి మీరు ట్రైలర్ చూసి సినిమాకి వచ్చే రోజులు ఇంకా ఉన్నాయి అనుకోవటం అది మనది. ఇది మీరు న్యూస్ కవర్ చేసేటప్పుడు ఏం చేస్తారు? అప్పుడు రిలీజ్ చేయండి, కొంత ఏమైంది ఇన్ఫర్మేషన్ లీక్ చేయండి ఈ సినిమా ఎలా ఉండబోతుందని. ఒక వీడియో ఇచ్చేసి దాన్ని జూమ్ చేసి దాంట్లో ఏదో ఒక 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 అభిప్రాయం వ్యక్తం చేయండి అని చెప్పి మీరు రిలీజ్ చేస్తామండి. ఈరోజు ట్రోలర్స్కి అవకాశం ఇచ్చింది మనమే ఖచ్చితంగా. ట్రోలర్స్ అనేవాళ్ళు ఎవడో ఏదో రకంగా పబ్లిష్ అవ్వాలి, ఏదో రకంగా అతను ప్రూవ్ చేసుకోవడానికి వాడికి రీసెర్చ్ అనేది ప్రధానంగా యూట్యూబ్ ఇచ్చింది. ఏం జరుగుతుంది ఏంటనేది క్షుణ్ణంగా చూడటానికి రివైండ్ చేసుకుంటాడు అవసరమైతే 4 సార్లు. అవకాశం ఇచ్చింది మనమే కదా. ప్రచార ఆర్భాటం అంటే ఆపేమని నా ఉద్దేశం కాదు. మీరు ఆ ప్రచార ఆర్భాటంలో మీకున్నటువంటి ఏదైతే మనం జనాల్లో క్యూరియాసిటీ పెంచాలనే ఆలోచన ఉందో అది తగ్గించండి, ఖర్చు తగ్గించండి. నిర్మాతలకి ఖచ్చితంగా తగ్గించండి. మీ సినిమా మీద మీకు నమ్మకం ఉంటే మీరు సినిమాలో నుంచి ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు బయటికి తీయమాకండి. పాటలు రిలీజ్ చేయండి ఒకసారి 6 వెళ్తాం. ఆరెంజ్ సినిమా వచ్చింది, ఆరెంజ్ సినిమా వచ్చినప్పుడు పాటలు ఎంత బాగున్నాయి అని చెప్పి ఎంత మ్యూజిక్ హైలైట్, సినిమా హిట్ అయిందా లేదో పక్కన పెట్టండి, పాటలతో సినిమా హిట్ అయింది. ఇంతకుముందు చిరంజీవి గారి సినిమాలు కానీ, బాలకృష్ణ గారి సినిమాలు కానీ, వెంకటేష్ గారి సినిమాలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటి ట్రైలర్స్ వేయి, పోస్టర్లు వేయి, రిక్షాల మీద పోస్టర్లు చూసి ఆనందపడే రోజులు అయ్యి. ఈరోజు చిన్న ఫోన్లో కూడా మీరు తీసే ఒక షాట్, అదిగో క్యారీ వ్యాన్లో నుంచి బయటికి దిగే షాట్ కూడా నువ్వు తీసి ఇలా ఉండబోతుంది అని చెప్పడానికి మీరు ట్రై చేసి అది ఎలా ఉందో అభిప్రాయం పంచుకున్నప్పుడు అవకాశం మనం ఇచ్చిందే కదా సార్. ఇందులో నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా సినిమా తీసే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ప్రొడ్యూసర్కి డబ్బులు పెడితే ఖచ్చితంగా అతనికి లాస్ రాకూడదు, అతనికి లాభం రాకపోయినా కొంత లాభం రావాలి. అది ఎట్లా వచ్చింది అనేది రోజు అనలైజ్ చేసే ట్రోలర్స్ తెలియదు, ప్లస్ రివ్యూలు ఇచ్చే రివ్యూ రైటర్స్కి ఏం తెలియదు. ఖచ్చితంగా మీకు తెలుసు ఎలా చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనేది. అలాంటప్పుడు మీరు ఒక టైం నడిచింది, మన ట్రైలర్ వదిలితే అబ్బో ట్రైలర్లో షేక్ చేయించాడు, ట్రైలర్ ఎట్లా ఉంటే సినిమా ఎట్లా ఉండిద్ది, ఆ రోజులు పోయినాయి. ఏదైనా ట్రైలర్ వదిలితే దాంట్లో ఏ లోపాలను ఎతికే పరిస్థితి వచ్చేసాం. మీరు ట్రైలర్ రిలీజ్ చేయమాకండి, ఫిలిమ్స్ రిలీజ్ చేయమాకండి, మీరు పాటలు రిలీజ్ చేయండి, పోస్టర్లు రిలీజ్ చేయండి. ప్లాట్ఫామ్స్ మారుతాయి అంతే. ఇదివరకు క్యాసెట్లు వచ్చాయి, ఇప్పుడు ఆన్లైన్లో వస్తాయి పాటలు. ఇదివరకు పోస్టర్లో అంటించి చూసేవాళ్ళు, ఈరోజు ఫోటోలు చూస్తాం. ఏముంది దాంట్లో? ఇదివరకు ఐడియల్ బ్రెయిన్ అనే ఒక వెబ్సైట్లో మేము వెతుక్కునేవాళ్ళు ఏమేమి ఉన్నాయో దాంట్లో పోస్టర్లు కొత్తగా ఏం తయారు చేశారని. సింప్లిఫై చేశారు. అనలైజ్ చేసే వాళ్ళకి, క్రిటిక్స్కి కానీ, లేకపోతే రివ్యూ రైటర్స్కి కానీ, లేకపోతే ట్రోలింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా. సినిమా చూసిన తర్వాత ఎవరి అభిప్రాయం వాడు చెబుతాడు. నెగిటివ్ టాక్స్ తీసుకొస్తాడంటే ఖచ్చితంగా నెగిటివ్ టాక్స్ తీసుకొస్తున్నారు, దానివల్ల మైనస్ వాడికి ఉండాలి. ఒక సినిమా తీసి దాని ఇంపాక్ట్ జనాల మీద పడకుండా, ఆ ఇంపాక్ట్ మరి పబ్లిక్ టు మళ్ళీ సినిమా తీసిన వాళ్ళు కాకుండా అందులో పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు వచ్చేలా తీయాలని ప్రతి ఒక్కరు కోరుకుని తెస్తారు. చూసే జనం కూడా ఎడ తయారయ్యారంటే ఆడు చూసాడు, ఆడు చెప్పాడు బాగాలేదని, సో మనకి వాడు బాగోలేదు డబ్బులు పక్క ఎందుకని ఆలోచనకు వచ్చేసారు జనాలు. మనం చూసి మనం నిజంగా మనం కూడా చూద్దాం కరెక్టే, ఆడు చూస్తే మనకెందుకు, ఆడికి నచ్చినట్టు నాకు నచ్చకూడదు కదా, నాకు నచ్చినట్టు ఆడికి నచ్చదు కదా, ఇద్దరు అభిప్రాయాలు ఒకేలా ఉండాలని లేదు. 180 రోజులు సినిమా రోజు నుంచి ఆడే రోజుల దగ్గర నుంచి ఈ రోజు 500 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయి 3 రోజులకే అని లెక్కలు వేసుకున్న రోజుల్లో
ఇంకా మనం అదే పాత కొత్త టెక్నాలజీలో ఏదో ఇది చేస్తామని చెప్పి ఒక టెక్నాలజీగా మీరు 100 కోట్లు 50 కోట్లు ఇవన్నీ ఇచ్చేసి మనం లీక్ చేసిన తర్వాత వాడు అంచనాలకు అందుకోక మీకేమో ఆడేదో అంచనా మీద ఈడెవడో వెళ్ళి ఆడ అంచనాన్ని అందుకోలేకపోయారని చెప్పి ఈడేదో సోది చెప్పి ఇదంతా ఇచ్చింది కేవలం మనమే. కాబట్టి క్యూరియాసిటీ అనేది మీరు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో వాటి మీద ఉండాలనేది నేను ఎంతసేపు చెప్పినటువంటి అంశం. ఎవరిని ఉద్దేశించి దీన్ని ఏదో ఇష్యూ చేయాలని కాదు, అభిప్రాయాలు పంచుకోవాలి కాబట్టి అందరితో పాటు నేను ఒక సామాన్య మానవుడిగా పంచుకుంటున్నాను. దీని మీద ఏమన్నా తప్పులుంటే కానీ అందరూ క్షమించండి. నా నా ఉద్దేశం సినిమా హిట్ అవ్వాలి, సినిమా తీసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలి, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి, అలాగే ప్రొడ్యూసర్కి మంచి లాభం రావాలి, ఆయన ఇంకో సినిమా తీసి 10 మందికి మళ్ళీ అన్నం పెట్టాలి. అలా ఉండాలంటే ముందు పబ్లిక్ కానీ ట్రోలింగ్ చేసే ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చిందంటే సైడ్ నుంచి కూడా ఒక వీడియో తీసి నెట్లో పెట్టాడంటే అది లీకేజ్ కింద వస్తుంది. కాబట్టి దయచేసి ముందుగా ఏ ఒక్క విషయాన్ని సినిమా పట్ల చూపించుకోకుండా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయండి, మరలా ఒక ట్రెండ్ సెట్ చేయండి. పాటలు రిలీజ్ చేసి మేము ఎంజాయ్ చేయాలా, తర్వాత సినిమా రాబోతుంది, సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సినిమా చూడాలి, చూసి ఎవరు ఇష్టం వాళ్ళు ప్రదర్శించుకోవాలా. అంతేగాని మనం ముందే అన్ని రకాల లీకేజీలు ట్రైలర్స్ అని చెప్పి ఒక స్టేజీ, గ్లిమ్స్ కానీ ఒక స్టేజీ, ఇంకోటి అవకాశం చేసి ఆర్భాటం చేశారు, కానీ సినిమాల విషయం లేదనే పరిస్థితికి మనం తెచ్చుకోవటం అనేది ఖచ్చితంగా ట్రోలర్స్ మానుకోవాలి. వాళ్ళు చాలా వ్యయం అనేది రూపాయి సంపాదించడం అనేది మీకు కూడా ఆ డబ్బులు రావటం కోసం మీరు ట్రోల్ చేస్తున్న విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళని మనం ఊరికే ఉచితార్థంగా అంటున్నామనే సంగతి మీకు తెలిసినప్పటికి కూడా మీరు దాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్నారు కాబట్టి మీకు డబ్బులు రావాలంటే ఎలా చేస్తే డబ్బులు వస్తాయనే దాని మీద ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ట్రోలర్స్ కూడా ఆలోచించి అందులో ఉన్న కంటెంట్ని ఎలివేట్ చేయండి. అవసరమైతే నచ్చిన విషయాల వరకే చెప్పండి. నచ్చని విషయాలు ఉంటే మీరు అంత అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చని విషయం ఉంటే మీ అభిప్రాయం మీరు పక్కన వాళ్ళతో పంచుకోండి, కానీ మీరు బహిరంగంగా ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. సో దీని మీద ఎవరికైనా హర్టింగ్ అనిపిస్తే ఐఎమ్ సారీ. దీన్ని పాజిటివ్గా తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.